కవిత కామెంట్స్ ఎఫెక్ట్ తో అయోమయంలో హరీష్ రావు. కావాలనే హరీష్ మీద కవిత కుట్ర పన్నిందా? కేసీఆర్ చెప్పిందే హరీష్ చేశారంటూ కామెంట్స్. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ కీలక నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రస్తుతం ఇరకటంలో పడ్డారు. కవిత ఎపిసోడ్ తర్వాత ముందు నుయ్యి వెనక గొయ్యిలా హరీష్ రావు పరిస్థితి మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. హరీష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. అవినీతి ఆరోపణలతో పాటు రాజకీయ అభాండాలు కూడా మోపారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో పాటు హరీష్ రావుకు సంబంధించి అనేక అంశాలను మీడియా సమావేశంలో ప్రస్తావించారు. కేసీఆర్ కేటీఆర్ ను ఓడించడానికి ప్రయత్నాలు చేశారని, అందుకోసం ప్రత్యర్థులకు డబ్బు సైతం ఇచ్చారని ఆరోపించారు. 2018 ఎన్నికల టైంలో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు వ్యక్తిగతంగా డబ్బు సమకూర్చారని, అలా ఎందుకు చేయాల్సి వచ్చిందని, దాని వెనుక ఉన్నటువంటి రహస్య ఎజెండా ఏంటని కవిత క్వశ్చన్ చేశారు. హరీష్ రావు వ్యక్తిగత ప్రతిష్ట, రాజకీయ విశ్వసనీయతను ప్రశ్నించేలా పరోక్షంగా కవిత సవాల్ విసిరారు. కవిత ఆరోపణలపై సీరియస్ గా స్పందించిన నేతలు ఎవరూ లేరు. ఏదో పైపైనే ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకున్నారు. గట్టిగా మాట్లాడితే ఆమెపై చేసే విమర్శలు కేసీఆర్ కు తగులుతాయనే భయం, ఆమె మళ్లీ స్పందిస్తే ఇంకొన్ని విషయాలను బయట పెట్టొచ్చనే వాళ్ళంతా భయపడుతున్నట్లు సమాచారం. కవిత చేసిన ఆరోపణలకు గాను హరీష్ రావు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లిపోవాలని, ఇది తమ కుటుంబ పార్టీ అని ఆమె పరోక్షంగా చెప్పిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమ పార్టీలో మీరెందుకు అన్నట్లుగా ఆమె ప్రెస్ మీట్ సాగిందని గుర్తు చేస్తున్నారు. హరీష్ మీద ఆరోపణలు చేసినందువల్లే ఆమెను కేసీఆర్ సస్పెండ్ చేశారు. ఈ టైంలో హరీష్ కొత్త పార్టీ పెట్టడం లేదా మరో పార్టీలోకి వెళ్లాలనుకున్న ప్రస్తుతం అటువైపు అడుగులు వేయాలని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. హరీష్ రావు కోసమే కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారని టాక్ కూడా నడుస్తుంది. అల్లుడికి ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఆమెను సస్పెండ్ చేశారని, ఇలాంటి టైంలో హరీష్ బయటికి వెళితే మరిన్ని విమర్శలతో పాటు రాజకీయ ప్రతిష్ట, విలువలు దెబ్బతింటాయని టాక్ వినిపిస్తుంది. అందుకే ఆయన ఆగిపోతున్నట్లు కూడా సమాచారం. హరీష్ రావుపై కవిత చేసిన ఆరోపణలు నిజమైతే కేసీఆర్ ఆమెను ఎందుకు సస్పెండ్ చేశారని సిద్దిపేట ఎమ్మెల్యే ఫాలోవర్స్ ప్రశ్నిస్తున్నారు. ఆమె ఆరోపణలను కేసీఆర్ పట్టించుకోలేదని, కేసీఆర్ కు వాస్తవాలు తెలుసని అంటున్నారు. అధినేత చెప్పిన పనులనే హరీష్ కూడా చేశారని, అందుకే తన అల్లుడి మీద కూతురు అన్న మాటలను పార్టీ అధినేత సీరియస్ గా తీసుకోలేదని విషయాన్ని ఆయన అనుచరులు చెబుతున్నారు. మరో అడుగు ముందుకేసి హరీష్ రావు నోరు విప్పాలని కోరుతున్నారు. మాట్లాడాలని మాజీ మంత్రి డిసైడ్ అయితే అందులో కేసీఆర్ పాత్ర సైతం ఉంటుందని, వాటిని బయట పెట్టాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆయన్ను ఎంతగా అవమానించారో, ఆయన పడిన కష్టానికి వచ్చిన గుర్తింపు, ఇతర అనేక విషయాలు చెబుతారంటూ హరీష్ వీరాభిమానులు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకెంతకాలం ఆయన ఓపిక పట్టాలంటూ ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ చెప్పిన పని చెప్పినట్లుగా చేసినందుక ఈ అవమానాలంటూ ఫైర్ అవుతున్నారు. హరీష్ సంతోష్ రావు వల్లే తమ పార్టీ నుంచి బయటకు పంపించారని కవిత ఆరోపించారు. దీనిపై హరీష్ రావు ఏ విధంగా సమాధానం ఇవ్వనున్నారనే దానిపై రాజకీయాల్లో పార్టీలోనూ ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. కేసీఆర్ ఆదేశిస్తే హరీష్ చేశారని, వాటిని ఇప్పుడు వక్రీకరించి కవిత మాట్లాడడం ద్వారా గులాబీ బాస్ ను సైతం ఆరోపణల పర్వంలోకి లాగడమేనని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ టాపిక్ మీద హరీష్ రావు సైలెంట్ గా ఉండడమే మంచిదని ముఖ్య అనుచరులు చెబుతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ లో గత కొంతకాలంగా హరీష్ రావుకు అవమానాలు జరుగుతున్నాయని ఆయన అనుచరులు అంటున్నారు. ప్రతిపక్షంలోకి వచ్చాక ఆయనకు ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వలేదని, ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ దగ్గర ఉన్న 2 కీలక పదవుల్లో ఒకటి హరీష్ రావుకి ఇవ్వచ్చు కదా అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవకాశం ఇవ్వాలని హరీష్ అడిగారని, కానీ అందుకు కేసీఆర్ ఒప్పుకోలేదని, కుటుంబ సభ్యులు కొంత అడ్డుపడ్డారని ప్రచారం ఉన్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ కోసం 2.5 దశాబ్దాలుగా కష్టపడిన హరీష్ రావుకు అవమానాలు, ఆరోపణలు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా చేశారే తప్ప మరేం లేదని హరీష్ ఫాలోవర్స్ సైతం ఫీల్ అవుతున్నారు. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.